మరి ఏం చేసిండా కేసీఆర్? కేసీఆర్ చేసిన కథ ఏంది? ఏమైందా? ఇట్లెందుకు అయింది కాళేశ్వరం ప్రాజెక్టు? దీని కథ ఏంది అని చూస్తే మీరు ఒక్కసారి చూడండి ఏ విధంగా కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందో. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందులో కాంగ్రెస్ కథ ఉంది, బీజేపీది ఉంది, అది కూడా చెప్తా. ఇక్కడ మనం ఒక్క రకంగా చెప్పాలంటే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, ఈ కాంట్రాక్టర్లకు ఏ విధంగా దోపిడీ చేసి పెట్టిరు వీళ్ళు అని అంటే 23 ఇది అనవసరమైన డిజైన్ల వల్ల. ఇక్కడ చూడండి 767 కోట్ల రూపాయలు ఉత్తుత్త డిజైన్లకే వట్టిగానే ఖర్చు పెట్టినాయి, పనికిరాలే. డ్యూ టు ద ఇంజనీరింగ్ ఆఫ్ ద PCSS ప్రాజెక్ట్ and changes made in the project work already under execution, certain portion of work already executed and paid for had become redundant in the present scenario and an expenditure 767 crores wastefall. 767 కోట్ల రూపాయలే ఈ డిజైన్ బాగాలేదా, ఇది మార్చి మళ్ళీ చేయమన్నందుకు 767 కోట్ల రూపాయలు డిజైన్ వాళ్ళకు. ఇంకా భయంకరమైనటువంటి విచిత్రం ఏంటంటే ఈ ఈఎం అండ్ హెచ్ఎం ఈ ఎక్విప్మెంట్ పేరు మీద, ఈ ఒక్క ఎక్విప్మెంట్ పేరు మీద 1342 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించరు. 1342 కోట్ల రూపాయలు ఏ పని చేయకుండా 1342 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు. ఈ కాంట్రాక్టర్లు ఎవరా అంటే మెగా కృష్ణారెడ్డి, మేల్ ఇంజనీరింగ్ ఉంది కదా, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే మెయిల్ ఉంది కదా, ఆ కంపెనీ వాళ్ళకి. ఇంకా గమ్మతి విషయం ఏంటంటే, ఇంకా ఇదైతే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ కాగ్ రిపోర్ట్ అయ్యో మళ్ళీ వేరేది అనుకునేది. ఇక కాగ్ రిపోర్ట్ విచిత్రమైన అంశం. ఇక ఇదైతే ఇక్కడ ఈ పేజీలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏమని? ఒక్క మెగావాట్ పంపును 60,11,000 రూపాయలకు మేము ఇస్తామని చెప్పి ఏది BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఉంది కదా, ఇగో as seen from the above table the actual cost at which Mr. BHEL had supply. BHEL దగ్గర పంపులు కొనుక్కొచ్చిరు. ఎవరు కొనుక్కొచ్చిరు? ఈ పంపులు కొనుక్కరాపో అని కేసీఆర్ ఏం చేసిందంటే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. మెగా కృష్ణారెడ్డికి ఇస్తే ఇగో ఇవన్నీ ఇవి పంపులే, ఇవి ఇటు ఉన్నాయా, ఈ పంపులు కనిపిస్తున్నాయా, మేల్ అని MEIL మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటిది వరల్డ్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ వాటర్ పంపింగ్ స్టేషన్ గెట్ ABB సపోర్ట్ అని చెప్పి ఈ పంపులు ఉన్నాయా. ఈ పంపులన్నీ ఎక్కడ? ఈ పంపులు మెగా ఇంజనీరింగ్ కంపెనీ తయారు చేసిన పంపులు కాదు, ఇది BHEL అనేటువంటి కంపెనీ తయారు చేసినాయి. ఇది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఇక్కడ మనకి ఏడ ఉంటుంది అంటే పటాన్చేరు కాడు ఉంటుంది కంపెనీ. ఈ కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీ తయారు చేసి ఏం చేసిందంటే మేము ఈ పంపులన్నిటినీ ఎంతకిస్తామని చెప్పినాయి అంటే ఈ పంపులన్నిటినీ మొత్తం ఈ పంపులన్నీ కలిపి 1686 కోట్ల రూపాయలకు ఇచ్చేస్తామని చెప్పినాయి. 1600 ఒకవేళ వాళ్ళ లాభాలు గీబాలు అన్ని చూసుకున్నా 1686 కోట్ల రూపాయలకి ఈ పంపులు మీకు ఇస్తాము అని BHEL ఆడ పంపులు పెట్టుకొని రెడీగా ఉంది. కేసీఆర్ ఏం చేయాలి? నేరుగా ప్రభుత్వము ఈ పంపులు తీసుకొని పోయి ఆడ పిడి చేయాలి కదా, అట్లా చేయలే. కేసీఆర్ చేసినటువంటి మోసం ఏంటంటే ఇక్కడ ఇవి పంపులు కదా, ఇది BHEL, ఇది గవర్నమెంట్. ఇక్కడ పంపులు సిద్ధంగా ఉన్నాయి. 1686 కోట్లకు 1686 కోట్లకు ఈ పంపులు మేము మీద. ఇంకా విషయం ఏంటంటే 1686 కోట్లు తీసుకొని మేమే వచ్చి పిడి చేస్తామని చెప్పి రాళ్ళు. పిడి చేస్తామంటే కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? మెగా కృష్ణారెడ్డికి ఏం చెప్పిండంటే వాళ్ళ దగ్గర పంపులు ఉన్నాయటనాయా, తీసుకొచ్చి పెట్టు, వాళ్ళకు చెప్పిరాపో పంపులు ఇవ్వమనంటే ఎంతకు దేవాలి మళ్ళా 7,212 కోట్లు. 7,212 కోట్లు. ఈయన ఏం చేసిందంటే వీళ్ళు చెప్పింది తీసుకపోయి ఇలా చెప్పిండు గంతే. వీళ్ళు BHEL దగ్గర పంపులను తీసుకుపోయి కాళేశ్వరం కాడ పిడి చేస్తేందుకు 1686 కోట్ల రూపాయలు BHEL కొటేషన్ వేస్తే
ఇదే బిహెచ్ఎల్ దగ్గరికి పోయి చెప్పొచ్చినందుకు మెగా కృష్ణారెడ్డికి 7,212 కోట్లు ఇచ్చిండు కేసీఆర్. 1686 5526 ఓన్లీ అక్కడ పంపులు ఎక్కరున్నాయి పెట్టి రాపు అని చెప్పినోనికేమో 5,526 కోట్లు మెగా కృష్ణారెడ్డికి, పంపుల ధరనేమో 1,686 కోట్లు. ఇది నేను చెప్తుంది కాదు, కాగు రిపోర్ట్లో బయటపడ్డ లెక్క ఇది. కాగు రిపోర్ట్లో బయటపడ్డటువంటి లెక్క ఇది. చూసిరా, ఒక పంపు చెప్పొచ్చినోనికి 5,500 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. ఈ రకంగా ఒక్క పంపులే కాదు, రకరకాల దోపిడీకి దిగబడ్డారు. ఎవరెవరు? కేసీఆర్ ఫ్యామిలీ, మెగా కృష్ణారెడ్డి, ఆ తర్వాత ప్రతిమా శ్రీనివాసరావు, ఈ కంపెనీలన్నీ రకరకాల దోపిడీకి తెగబడి లాస్ట్కి ఎంత పారకమైంది అంటే 40,288 ఎకరాలు. ఈ కట్కలు వత్తాలని చెప్తున్నాడు ఇప్పుడు హరీష్ రావు.